బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో గ్యాస్ కొరత ప్రభావం ఇప్పుడు దైవ ప్రసాదాలపైన పడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ సంక్షోభంతో నగరంలోని పలు దేవాలయాల్లో ప్రసాదాల తయారీ నిలిచిపోయింది. ముఖ్యంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని వినాయకుడి గుడిలో గ్యాస్ నిల్వలు నిండుకోవడంతో భక్తులకు ప్రసాదాలు అందించలేకపోతున్నామని సిబ్బంది బోర్డులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నగరంలోని వందలాది హోటళ్లు, టిఫిన్ సెంటర్లు గ్యాస్ లేక మూతపడగా ఇప్పుడు భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదాలకు కొరత ఏర్పడటం భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో గ్యాస్ కొరత ప్రభావం ఇప్పుడు దైవ ప్రసాదాలపైన పడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ సంక్షోభంతో నగరంలోని పలు దేవాలయాల్లో ప్రసాదాల తయారీ నిలిచిపోయింది. ముఖ్యంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని వినాయకుడి గుడిలో గ్యాస్ నిల్వలు నిండుకోవడంతో భక్తులకు ప్రసాదాలు అందించలేకపోతున్నామని సిబ్బంది బోర్డులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రంగంలోకి సంబంధించినటువంటి నగరంలో వందలాది హోటళ్లు, టిఫిన్ సెంటర్లు గ్యాస్ లేక మూతపడగా ఇప్పుడు భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదాలకు కొరత ఏర్పడటం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, ప్రస్తుతం ఈ గ్యాస్ కొరత ప్రభావం ఇటు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం. దాని పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసిన అంశం విజయవాడలో ఈ గ్యాస్ కొరత ప్రభావం అక్కడ ఉన్నటువంటి ఏదైతే దేవాలయాల పట్ల కూడా పడినట్లు అర్థమవుతా ఉంది. అటుపక్క వినాయకుడి గుడిలో గ్యాస్ నిల్వలు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇటు ప్రసాదాలు అందించలేకపోతున్నామని సిబ్బంది బోర్డులు పెట్టడం కూడా చర్చనీయాంశంగా దారితీస్తుంది. ఏంటి అక్కడ తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గ్యాస్ కొరత ఇప్పుడు దేవాలయాలను కూడా తాకింది. రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజులుగా కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేకపోవటం వల్ల, వాటి సరఫరా నిలిపివేయటం వల్ల ఒక పక్క హాస్టల్స్ కానీ లేకుంటే హోటల్స్ కానీ ఇవన్నీ కూడా వందలాదిగా మోతేసుకునేటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అది దేవాలయాలకు కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. మొదటగా విజయవాడలో ఏదైతే వన్ టౌన్ లో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి దేవాలయం బాగా ఫేమస్. ఇక్కడ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి వినాయకుడి దర్శనం చేసుకునేందుకు వందలాదిగా సాధారణ రోజుల్లో భక్తులు వెళ్తూ ఉంటారు. పండగ రోజుల్లో ఆదివారం కానీ లేకుంటే సెలవు దినాల్లో కానీ దగ్గర 2,000-3,000 మంది భక్తుల వరకు కూడా అక్కడ వినాయకుడిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారికి పూర్తిగా కూడా కోరిన కోరికలు నెరవేరుస్తారంటూ కూడా మంచి పేరుంది. అలాంటి వినాయకుడు గుడికి ఈ రోజు ఆదివారం పూట అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తులకు మేము ప్రసాదాలు గ్యాస్ కొరత వలన అందించలేకపోతున్నాము, తాత్కాలికంగా ప్రసాదాలను నిలుపుదల చేశాము, పూర్తిగా గ్యాస్ కొరత తీరేంత వరకు కూడా మేము ప్రసాదాలు ఇవ్వలేమంటూ కూడా అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. అది తిని ఒక్కసారి అది చూసినటువంటి ఏదైతే భక్తులు కూడా కొంత షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా గుడి చరిత్రలో ఏ రోజు కూడా ప్రసాదాలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితి వచ్చినటువంటి రోజులు లేవు. కోవిడ్ టైంలో కూడా స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాలకి ఎక్కడ డోకా లేకుండా అక్కడ ఉన్నటువంటి పంతులు అన్ని సిద్ధం చేసి ఇస్తూ ఉండేవాళ్ళు, స్వామివారికి అన్ని కూడా సమర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా రోజు అక్కడ 15 కిలోలకు తగ్గకుండా స్వామివారి కోసం ప్రత్యేకంగా ప్రసాదాలు సిద్ధం చేస్తారు. ఇక భక్తుల కోసం అయితే 150 నుంచి 200-250 కిలోలు ప్రసాదం కూడా సిద్ధం చేస్తారు. ఒక పక్క ఏదైతే చక్కెర పొంగల్ గాని, పులిహార గాని, దద్దోజనం గాని, ఉండ్రాలు గాని ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున మేము గ్యాస్ లేకపోవటం వల్ల ప్రసాదాలు అందించలేకపోతున్నామంటూ కూడా అక్కడున్నటువంటి సిబ్బంది బోర్డులు ఏర్పాటు చేశారు. స్వామివారి కోసం మాత్రమే ఉన్నటువంటి అరకొర గ్యాస్ తో ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. అది కూడా ఆ గ్యాస్ కూడా అయిపోతే ఇక మేము కూడా కట్టెల పొయ్యిలు పెట్టి స్వామివారి కోసం పూర్వం ఏ విధంగా అయితే ప్రసాదాలు సిద్ధం చేశామో ఆ విధంగా స్వామివారి కోసం సిద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. మొత్తంగా ఇక ఈ దేవాలయానికైతే అన్న ప్రసాదాలు పెద్దగా లేవు, కానీ మిగతా ప్రముఖ దేవాలయాలు ముఖ్యంగా బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో రోజు వందలాది మంది భక్తులు అక్కడ అన్న ప్రసాదం దొరుకుతుంది. అక్కడ పూర్తిగా కూడా మధ్యాహ్నం టైంలో భోజనాలన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఇక కొనసాగేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రసాదాలకే ఇబ్బందికర పరిస్థితి వచ్చిందంటే
అంటే అక్కడిక వందలాది మందికి వేలాది మందికి రోజు మధ్యాహ్నం సమయంలో అదైతే ఆ అన్నదానం జరుగుతూ ఉంటది. అన్నదానం కూడా కొనసాగించేటువంటి అవకాశం ఎక్కువ రోజులు ఉండదని చెప్పుకోవాలి. ఇలా ప్రముఖ దేవాలయాలకు కూడా భక్తులకి ఒక పక్క ప్రసాదాలకు సంబంధించి గానీ, అదేవిధంగా అన్నదానాలకు సంబంధించి గానీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. మరో పక్క స్వామి వారికి కూడా ప్రసాదాలు రోజు రైట్. కొన్ని రకాల ప్రసాదాలు సిద్ధం చేయలేని పరిస్థితి నెలకొని ఉంది.